अवतीर्णस्य श्री अष्टलक्ष्मी समलक्ष्मी वेंकटेशाय क्षेमस्थिरायुरारोग्य ऐश्वर्य शिव परंपरामापितं श्री लक्ष्मी वेंकटेश्वर स्वामी लक्ष्मी प्रसंगजनकं सकीर्णमंडलं हृदयभीक्षं सहारवस्तुतं शोभिनोस्तुमं नमामिष्टं జరిగితే విలేకరులు ఫోటో తీసుకుంటాం. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద గోవింద. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ అన్న సినిమా అనే పొడగడనీక బ్రతికించే సిద్ధమంత్రమా నమో వెంకటేశ భక్తులందరికీ మనము భక్తులందరూ వేడి వేడి పాలను ఉచితంగా స్వీకరించగలరని మనం సత్యన అక్కనాయుడు అంటే ఎట్లా అటే వస్తారు కదా అని అత్తుండు అత్తుండు గోవింద గోవింద అనురా ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఉంది. వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా కూడా పిలువబడి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ప్రపంచవ్యాప్తంగా కూడా మన దేశవ్యాప్తంగా కూడా వైష్ణవ ఆలయాల్లో ఉదయము 2:30-3 గంటల నుండే ఉత్తర ద్వార దర్శనం కొరకు భక్త జనం వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ
ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని దర్శించి తరించినటువంటి భక్తులందరికీ కూడా ఈ ప్రాంత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ఉదయం 2:30 నుండే భక్తుల సంఖ్య పెరిగి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేటువంటి సందర్భం. ఇదే జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయంలో కూడా హరియారా క్షేత్రంగా పిలువబడేటువంటి ఆ క్షేత్రంలో కూడా ఉదయం ఇక్కడ వెంకటేశ్వర సన్నిధిలో బ్రాహ్మణోత్తములు వేద పండితుల ప్రత్యేకమైనటువంటి పూజలతోటి ఆ స్వామిని దర్శించుకునే భాగ్యం ప్రజలందరికీ కూడా కలిగింది. హరియారా క్షేత్రంలో అయితే అటు శ్రీ లక్ష్మీ అనంతపద్మ స్వామిని, ఆ పార్వతీ పరమేశ్వరుని కూడా దర్శించుకునే భాగ్యం కలిగింది. ఇక్కడ కూడా శ్రీ వెంకటేశ్వర సన్నిధిలో పురాతనమైనటువంటి దేవాలయంగా ఈ ప్రాంత భక్తుల కొంగు బంగారమని నిలుస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర సన్నిధిలో ఇక్కడ ఆలయ కమిటీ పక్షాన శ్రీశైల పట్టణ సంబంధించిన పెద్దలందరూ కూడా అధికారులు కూడా చక్కటి సమన్వయంతో వచ్చేటువంటి భక్తులకు మరి శీఘ్రంగా స్వామివారి దర్శనం ఉత్తరద్వార దర్శనం కల్పన చేయడం మరి అభినందించదగ్గ విషయం. వాళ్ళందరూ కూడా సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తూ ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు ప్రతి ఒక్క వర్గం సుఖమైన జీవితం ఆనందమైన జీవితం అష్టంతో ఉండాలని చెప్పని ప్రార్థన చేస్తూ లోక కళ్యాణం జరిగే విధంగా చూడు తండ్రి అని చెప్పని ఎలాంటి కీడు రాకుండా ఈ ప్రాంతాన్ని చూడు తండ్రి మరి ఈ ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా ముక్కోటి ఏకాదశి అంటే ఈరోజు ప్రతి ఏటా అధిక మాసంతో కలుపుకుంటే ప్రతి నెల 2 ఏకాదశులు వచ్చేటువంటిది 24, అధిక మాసంలో 2 కలుపుకుంటే 26 ఏకాదశులు. ఆ ఏకాదశి సందర్భంగా ఉపవాసం ఉండి మరి స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి రోజుగా భావించేటువంటి అలాంటిది ముక్కోటి ఏకాదశి ఈరోజు ధనుసు రాశిలో సూర్యుడు గమనం సంక్రమం మారుతున్న సందర్భంలో ఈనాటి ముక్కోటి ఏకాదశి రావడం ఈరోజు ఈ విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి రోజులో మరి అనేక మంది భక్తజనులు వచ్చి స్వామివారిని దర్శించిన సందర్భంలో మేము కూడా ఈ ప్రాంతానికి అంతా మంచి జరగాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని సందర్భంగా ప్రార్థన చేస్తూ అందరికీ మంచి జరగాలని చెప్పని కోరుకుంటూ ప్రజలందరికీ భక్తులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి కూడా పిలువబడినటువంటి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ మంచి జరగాలని ఈ 2025 సంవత్సరం సందర్భం కూడా శుభాకాంక్షలు తెలియజేసి 2025 సంవత్సరం అంతా అందరికీ మంచి జరగాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు.